నిన్న సెమీఫైనల్ మ్యాచ్కి ధోని వచ్చాడు. ధోనితో పాటు ఎంతోమంది వచ్చారు వాంఖేడే స్టేడియానికి. అయితే ఇక్కడ ధోని అభిమానులు సోషల్ మీడియాలో ఒక వార్తని వదలగొట్టేస్తున్నారు. ధోని రావడం, టీమిండియాకి మంచి సలహాలు ఇచ్చాడు డ్రెస్సింగ్ రూమ్లో, అందుకే బ్యాటింగ్ అంతా మారిపోయింది, అలాగే బౌలింగ్ కూడా మారిపోయింది. ఏం మారిపోయింది? ధోనికి ఇప్పుడు క్రెడిట్ అంతా ఇచ్చేయడానికి వీళ్ళు ప్లాన్, కానీ సూర్యకుమార్ యాదవ్కి రావాల్సినటువంటి క్రెడిట్ ధోనికి ఎలా ఇస్తారు? T20 4 సార్లు కెప్టెన్సీ చేశాడు. T20లో ఇన్నొచ్చి మనకు ఒకసారి కప్పు వచ్చింది, మిగతా 3 సార్లు ఎందుకు రాలేదు? కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి. అభిమానం అందరికీ ఉంటుంది, అభిమానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనం అభిమానం చూపించడం తప్పు కాదు, కానీ ఒకరి క్రెడిట్ ఇంకొకరికి ఇవ్వడం కరెక్ట్ కాదు. దానివల్ల వాళ్ళు బాధపడతారు. సూర్యకుమార్ యాదవ్కి ఇదేం ఫరక్ పడదు, అలాగే ధోని కూడా దీన్ని ఒప్పుకోడు. ఆ క్రెడిట్ని మీరు ఇచ్చేస్తున్నారు కానీ ధోనినే ఒప్పుకోడు. అసలు ఆయన డ్రెస్సింగ్ రూమ్కే వెళ్ళడు. ఒక క్రికెటర్గా అన్నీ తెలుసు వాళ్ళకి, ఏం చేయాలో ఏం చేయకూడదు. మనమే అనవసరమైనటువంటి దీన్ని తీసేస్తున్నాం. నేను బుమ్రా లేకపోతే విన్నేది, ఎందుకంటే ఇద్దరు కరెక్ట్గానే ఆడారు. ఇటు భారత్ దొల్లగొట్టేసింది, అటు ఇంగ్లాండ్ దొల్లగొట్టేసింది. ఎందుకంటే ఆ పిచ్ అలాంటిది. నీకు ఇక్కడ ఎవరు కీలకం అంటే బుమ్రా కీలకం, ఎవరు కీలకం అంటే హార్దిక్ కీలకం. మన బ్యాటర్స్ కూడా చాలా బాగా కొట్టారు. మరి వాళ్ళు ఎక్కడైనా ఒత్తిడికి గురయ్యారంటే మొదటి నుంచి ఒత్తిడికి గురైతే అయ్యారు, కానీ తర్వాత నుంచి వాళ్ళు పెద్దగా స్కోర్కి కష్టపడలేదు. చివరి నిమిషంలో మళ్ళీ బుమ్రా వచ్చి ఆ లాస్ట్ ఓవర్లో బాగా కంట్రోల్ చేశాడు కాబట్టి వాళ్ళ రన్ రేట్ పెరిగిపోయింది. దానివల్ల వాళ్ళు ఒత్తిడికి గురయ్యారు, వికెట్ల మీద వికెట్లు పడ్డాయి. చివరికి మన వరుణ్ చక్రవర్తి మాత్రం వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు. కాబట్టి క్రెడిట్ ఏ ఒక్కరితో ఉండదు, టీమిండియాలో అందరిదే ఉంటుంది. అలాగైతే మనం ఓడిపోవడానికి కారణం అభిషేక్ శర్మ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాడు వస్తాడు, 4-5 కొడతాడు, వెళ్ళిపోతాడు. వాడు ఏదో 100-200 కొట్టేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. వాడేం పవర్ ప్లేలోనే మనకి పెద్ద బకెట్ పోతాడు.